గట్టిగా మాట్లాడుకుంటే ఈ పొంగల్ ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ అయిన 3 సినిమాలతోనే ఈ జనవరి మంత్ మొత్తం సరిపెట్టేసింది. బట్ ఫిబ్రవరిలో అలా కాదు. 3 కాదు, 4 కాదు ఏకంగా 11 సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పెద్ద సినిమాలున్నాయి, చిన్న సినిమాలున్నాయి, తమిళ్ డబ్డ్ మూవీస్ ఉన్నాయి. ఆల్సో హాలీవుడ్ మూవీ కూడా ఒకటుంది. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1 రాచరికం. హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారేమో. మన 'క్రాక్' సినిమాలోని 'భూమ్ బద్దల్' సాంగ్ ఫేమ్ అప్సరా రాణి. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 1 అయితే రిలీజ్ అవుతుంది. నంబర్ 2 తమిళ్ టాప్ హీరో అజిత్ నటించిన 'పట్టుదల'. ఇది తమిళ్ డబ్డ్ మూవీ. ఈ మూవీ ఫిబ్రవరి 6 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 3 ఒక పథకం ప్రకారం. ఈ మూవీ ఫిబ్రవరి 7 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 4 నాగ చైతన్య నటించిన 'తండేల్' మూవీ. ఈ మూవీ ఫిబ్రవరి 7 అయితే రిలీజ్ అవుతుంది. నంబర్ 5 బ్రహ్మానందం. ఈ మూవీ ఫిబ్రవరి 14 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 6 కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన 'దిల్‌రుబా'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 7 విశ్వక్ సేన్ నటించిన 'లైలా'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 8 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 14 అయితే రిలీజ్ అవుతుంది. ఏకంగా వాలంటైన్స్ డే రోజే 4 సినిమాలైతే ఉన్నాయి. ఈ 4 సినిమాల్లో మీరే సినిమా చేసుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. నంబర్ 9 సందీప్ కిషన్ నటించిన 'మజాకా'. ఈ మూవీ ఫిబ్రవరి 21 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 10 డ్రాగన్. తమిళ్ డబ్బింగ్ మూవీ అయిన 'లవ్ టుడే' ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ అయితే యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 21 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నంబర్ 11 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 21 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్‌గా 12థ్ మూవీ ఆది పినిశెట్టి నటించిన 'శబ్దం'. ఈ మూవీ ఫిబ్రవరి 28 అయితే రిలీజ్ అవుతుంది. సో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఆల్ థియేట్రికల్ మూవీస్ లిస్ట్ అయితే ఇది. ఈ సినిమాలన్నిటిలో మీరు ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.